దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మీన రాశి వారికి జూన్ మంత్లో 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి మనం బ్రీఫ్గా చూసినట్టయితే, ఏ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి, ఏవి యోగకారకంగా లేవు, యోగకారకంగా ఉంటే ఫలితాలు ఏంటి, కారకంగా లేకుంటే ఫలితాలు ఏంటి అన్నది మనం బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడ మీన రాశి వారికి రవి యోగకారకంగా ఉన్నాడు. ఇక రవి యోగకారకంగా ఉన్నాడంటే ఏం జరిగే ఫలితాలు ఏంటి? క్యాపబిలిటీస్ అండి. సమర్థవంతంగా మీరు చేసే ప్రతి పని సమర్థవంతంగా చేయగలుగుతారు. హ్యూమన్ రిసోర్సెస్ అనేది పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తారు. హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని హ్యాండిల్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. డిఫరెంట్ ఎంటిటీ, యూఆర్ ఏ డిఫరెంట్ ఎంటిటీ, యూఆర్ యూనిక్. ఈవెన్ వెదర్ అటెండర్ కానీ, కొలీగ్ కానీ, సుపీరియర్ కానీ, దే ఆర్ యూనిక్ ఎట్ దేర్ ప్లేస్. అదే గొప్పతనం. మనిషి లోపల ఉండే గొప్పతనం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యూనిక్. అలాంటి యూనిక్ పర్సనాలిటీతోని హౌ టు హ్యాండిల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్ట్. సో అది ఎవరిస్తారు? సూర్యుడు ఇస్తాడు. క్యాపబిలిటీస్ రవి అన్నది ఇస్తాడు. అలాంటి క్యాపబిలిటీస్ అన్నది రవి యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. సో టు డీల్ విత్ ద పీపుల్, అది ఏ విషయంలో అని, అది వ్యాపారం రంగంలో ఉండని దేనికైనా వర్తిస్తుంది. సో ఫస్ట్ ఏదైతే ఇప్పుడు నైఫ్ చాలా షార్ప్గా ఉందనుకోండి, ఏ వెజిటేబుల్ అని ఎలా కట్ చేయగలుగుతామో మనిషి లోపల క్యాపబిలిటీసు, డీలింగ్ చేసే పద్ధతి ఇవి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. మెజారిటీగా సక్సెస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. అదేవిధంగా కుజుడు యోగకారకంగా ఉన్నప్పుడు జనరల్గా పోలీస్ రంగంలో ఉన్న వారికి, రక్షణ రంగంలో ఉన్న వారికి, దేశ భద్రతను కాపాడే వాళ్ళందరికీ బాగుంటుంది. ఇండివిజువల్గా మాత్రం ఏంటంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ లాంటివి కానీ తగ్గిపోతాయి. సో చాలామంది హై బీపీ, లో బీపీతో చాలామంది ఒక 40 years వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు. సో చాలా వరకు స్టెబిలైజ్ అవుతుంది, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ల్యాండ్ ప్లాట్ తీసుకునే వాళ్ళకి కూడా అనుకూలమైన సమయం. సో కోపం తగ్గుతుంది. మీరు కోపం తగ్గడం వల్ల రేషనాలిటీ పెరుగుతుంది. రేషనాలిటీ పెరగడం వల్ల మీరు ఒక అట్రాక్షన్ అవుతారు. సో అట్రాక్షన్ అవ్వడం వల్ల మీ చుట్టూ 10 మంది తిరుగుతారు. అంటే సూర్యుడి చుట్టూ ఇట్లా 10 మంది ఎలా తిరుగుతారో, మన అన్ని గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో, మీ లోపల ఇన్ని క్యాపబిలిటీస్ పెరిగాయి అంటే ఆటోమేటిక్గా మీ చుట్టూ ఎంతోమంది ఫాలోయింగ్ అవుతారు. సో ఇట్లా ఇంటర్ రిలేషన్ ఇట్లా ఉంటుంది. సో ఆ విధంగా కుజుడు కూడా యోగకారంగా ఉన్నందుకు ఇన్ని విధాల బెనిఫిట్ ఉంటుంది. గృహయోగం ఉంది, మంచి ఇల్లు కొనే అవకాశం ఉంది, ప్లాట్ కొనే అవకాశం ఉంది. ఏదైనా అమ్మాలన్నా కానీ మంచి సమయం అని చెప్పాలి. ల్యాండ్ పెరిగి ఉంటుంది మీరు కొన్నదానికి. సో ఇన్ని విధాలు బాగుంటుంది. కుజుడు యోగకారకంగా ఉన్నాడు. దీనికి తోడు ఇంకా గురువుడు కూడా, జూపిటర్ కూడా యోగకారకంగా ఉన్నాడు. ఇక ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది. సో ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. రావాల్సిన డబ్బులన్నీ చేతికి అందుతాయి. అండ్ పిల్లలు చదువుకునే విషయంలో కూడా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఎక్స్పాన్షన్స్ లాంటివి చేయగలుగుతారు. మీరు కూడా చాలా వరకు మీరు ఆలోచన విధానంతో చాలా కొత్త వినూత్నంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి రికగ్నైజేషన్స్ వస్తుంది, మంచి ప్రమోషన్స్ వస్తాయి. సో ఇన్ని విధాలు బాగుంది. సో ఈ విధంగా అన్ని విధాలు బాగుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా బాగుంది. అండ్ ఎవరైతే లెక్చరర్ రంగంలో ఉన్న వాళ్ళ ప్రావీణ్యం పెరుగుతుంది. ఇకపోతే ఇక స్వల్పంగా దోషము, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆకస్మికంగా కొన్ని అనుకోని అపాయాలు లాంటివి తలెత్తుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొత్త వాళ్ళను వీలైనంత వరకు ఎంకరేజ్ చేయకండి. అండ్ వాళ్ళ చేతనే కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్ళ చేత వాళ్ళ మాట వినకండి. మీరే డెసిషన్ తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలాంటి ఆకస్మిక అపాయాల నుండి మీరు తప్పించుకునే అవకాశం ఉంది. అండ్ తర్వాత ఇకపోతే కొంచెం ఖర్చు మాత్రం బాగానే ఏర్పడుతుంది. సో ఎప్పుడైనా కానీ ఒక ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్ ఎట్లాగూ డే అనగానే నైట్ అన్నట్టు ఆనుకొని ఉంటాయి. సో ఇంత ధనము అంత బాగానే వస్తుంది. దాంతో ఈక్వల్గా ఖర్చు కూడా బాగానే అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏం చేయాలంటే మన ఓన్ అప్లికేబుల్, మన తెలివితేటలు అప్లై చేసి ఆ ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక బంధుమిత్రులతోని విరోధాలు రాకుండా చూసుకోవాలి. మనస్పర్ధలు, ఇదంతా ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే అండి. ఇదంతా ఇవే మనకు చికాకులు పెట్టే అంశాలు ఇవే. ఒకటి ఆరోగ్యపరంగా, ఫైనాన్స్ పరంగా, రిలేషన్ పరంగా ముఖ్యంగా చూస్తే మన ఇండివిజువల్ సెల్ఫ్గా మానసికంగా స్ట్రాంగ్ ఉండడం ఒక పద్ధతి, ఫైనాన్స్ పరంగా స్ట్రాంగ్ ఉండడం ఒక పద్ధతి, ఏ రిలేషన్ కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఒక పద్ధతి. ఇలాంటి ప్రాబ్లమ్సే తిప్పి ఇప్పుడు ఏదైనా మూవీ చూడండి, ఆ విలను, హీరో, హీరోయిన్, లవ్, ఇది ఇంతే ఎట్లా స్టోరీ రివాల్వ్ అవుతుందో
కష్టాలు కూడా బేసిక్ ఫండమెంటల్ ఒక 8 నుండి 9 ప్రాబ్లమ్సే, ఇవే రివాల్వ్ అవుతూనే ఉంటాయి. సో అది రకరకాల పద్ధతులు రకరకాల విధంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇంటెన్సిటీ ఎక్కువ తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ద ప్రాబ్లమ్స్, అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఒకటే. సో కొన్ని సందర్భాలు ఎక్కువ అనిపిస్తుంది, కొన్ని సందర్భాలు తక్కువ అనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ప్రజెంట్ అవుతుంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు నరదృష్టి కూడా కొంచెం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కేతుగ్రహం యోగకారకంగా లేడు కాబట్టి తొందరగా నరదృష్టి అండ్ మీరు చాలా నరదృష్టి వచ్చినప్పుడు డల్ అయిపోతారు మీరు. సో కొంచెం దృష్టి అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఇక మీరు జాతకరీత్యా పగడము కనకపుష్యరాంగ్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు ఈ క్యాపబిలిటీస్ నుండి బయటపడవచ్చు. పగడం అంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని పెట్టుకోవాలి, మెడలో లాకెట్గా 2 క్యారెట్ల పైన ఉండాలి. ఇక కనకపుష్యరాంగ్ అయితే చూపుడు వేలు పెట్టుకోవచ్చు, మెడలో కూడా లాకెట్గా పెట్టుకోవచ్చు. ఇకపోతే ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీనరాశి వారు సూటబుల్ డేట్స్. ఎందుకంటే ఈ డేట్స్కి అనుకూలంగా మీరు ఈ మంత్ ప్రణాళిక చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా సగం 50% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. సో ఆ విధంగా డేట్స్ ఏంటంటే సూటబుల్ 13, 16, 17, 20, 23, 24, 27 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో దీన్ని అనుకూలంగా తీసుకొని ప్రణాళిక చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ జాతకరీత్యా కానీ రత్నాల పరంగా అయితే ఒక జెమాలజిస్ట్గా, జాతకరీత్యా అయితే అస్ట్రాలజర్స్, ఎంఏ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ డివైడమెంట్స్లో ఉన్నారు. వాళ్ళందరూ మీకు ఏ వివరాలు కావాలన్నా అవసరమైతే వీడియో కాల్, ఆడియో కాల్ ఏదైనా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ విధంగా అస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక రత్నాలు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా సర్టిఫైడ్ రత్నాన్ని 1-2 సార్లు టెస్ట్ చేసి ప్యూరిఫై చేసి ఎనర్జైజింగ్ చేసి ఉంగరం తయారు చేసి ఉంగరం కానీ లాకెట్ కానీ తయారు చేసి మీ ఇంటికి అందేలా కూడా చూస్తున్నాం. అండ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది డైమండ్స్ అండి.